హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నాగమణి. ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు. నమస్కారం సార్. నమస్తే అండి. నిన్న జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వైఎస్ జగన్ గారు అసలు జెండా ఎగరవేయడం అనేది జరగలేదు. అతను బయటకు వచ్చిన దాఖలు కూడా మనకి ఎక్కడ కనిపించలేదు. అసలు దానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జెండా ఎగరవేయలేదంటే మనం కొన్ని ఆలోచించాల్సిన విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఎందుకు ఎగరేయలేదు? ఎలాంటి సందర్భాల్లో జెండా ఎగరేయలేనంత బిజీగా ఏమున్నాడు? ఒకటి, ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు, ఏదైనా బెడ్ పైన ఉన్నప్పుడు జెండా వచ్చి ఎగరవేయలేరు. అప్పుడు ఎవరో కూడా వచ్చి జెండా ఎగరేయండి అని చెప్పరు. ఎందుకంటే వాళ్ళు బెడ్ పైన ఉన్నారు, బెడ్ రెస్ట్ అన్నట్టు అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి పరిస్థితి ఏదన్నా ఉందా అంటే లేదు. నిన్న ఆయన హాయిగా తాడేపల్లి నుంచి బెంగళూరుకి ఈ విధంగా ఉన్నారు. నిన్న తాడేపల్లిలో లేదు, బెంగళూరులో ఉన్నాడు. ఆయన ఎట్టైనా భారతదేశ పౌరుడు కాబట్టి బెంగళూరులో అయినా కానీ మన దేశంలోనే ఉన్నట్టు లెక్క. ఈరోజు బెంగళూరు కూడా మన దేశంలో ఉంది కాబట్టి, కానీ అక్కడన్నా జెండా ఎగరవేశాడా అని ఆలోచిస్తే అక్కడ జెండా ఎగరవేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సోషల్ మీడియాలో ఏంటంటే ఇంకా ఒక ఫోటో, పాత ఫోటోని తీసుకొని వచ్చి నిన్న బాబు గారు పరేడ్లో నిర్వహించిన అది కలిపి మంచి ఫోటోషాప్ చేసి ఫోటో వేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నిన్నే పరేడ్లో పాల్గొన్నట్టుగా అట్లా చిత్రీకరించారు. ఒకటి, వాళ్ళు ఆలోచించాల్సింది, చూడాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఎగరవేయలేనంత ఉంది. ఈరోజు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. ప్రతి ఒక్క రాజకీయ పార్టీ అధినేత వేశారు. బీజేపీకి సంబంధించిన మాధవ్ గారు వేశారు, కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల గారు ఎగరవేయడం జరిగింది. అదేవిధంగా టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు గారు వాళ్ళ పార్టీ కేంద్ర కార్యాలయాల్లో జెండాలు ఎగరవేయడం జరిగింది. ఇదే విధంగా జెండాలు ఎగరవేయడంతో పాటు ఇంకా మనం చూసుకుంటే దేశం మొత్తం మీద కూడా అనేక మంది మాజీ ముఖ్యమంత్రులు కూడా జెండాలు ఎగరవేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎగరేయలేదు? సూటిగా అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే నీకు ప్రజాస్వామ్యం, నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు ప్రెస్ మీట్లలో, నీకు నిజంగా ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉంటే నువ్వు ఒక భారతీయ పౌరుడుగా నిన్న ఇండిపెండెన్స్ డే రోజు, స్వాతంత్ర దినోత్సవం రోజు కనీసం నువ్వు జెండా ఎగరవేయలేదంటే నీకు దేశం పైన ఏం అభిమానం ఉంది? అంటే నువ్వు అధికారంలో ఉండేటప్పుడు మాత్రం నా పరేడ్లు ఇవి 2 నిమిషాలు షో అప్ చేసేసి వెళ్ళిపోతావు. తర్వాత ప్రతిపక్షంలో ఉంటే కనీసం జెండా ఎగరేసే అంత సమయం కూడా నీకు లేదా. నువ్వు అంతేం పొడుస్తున్నావు అని రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు, దేశ ప్రజలు అడుగుతున్నారు. ఈయన చేసిన గత వ్యాఖ్యలు కొన్ని చూస్తే మనం ఇదేమి దేశం, ఇదేమి వాట్ ఈస్ దిస్ కంట్రీ, వాట్ ఈస్ దిస్ డెమోక్రసీ అని చెప్పి అంటే నీకు దేశం అంటే దేశ సార్వభౌమాధికారాన్ని నువ్వు ప్రశ్నిస్తున్నావంటే గతంలో ప్రశ్నించావు. ఈరోజు జాతీయ స్వాతంత్ర దినోత్సవం రోజు కనీసం నువ్వు జెండా ఎగరవేయలేదంటే నీకు దేశం పైన అభిమానం ఉందా? దేశం అంటే లెక్క ఉందా? సూటిగా ఇది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా సమాధానం చెప్పాలి. అంటే ఇతను పదవిలో ఉన్నప్పుడు మాత్రమే జెండా ఎగరవేస్తా, మిగతా టైంలో నేను జెండా ఎగరవేయను అని అట్లా ఆలోచించి సజ్జలకు జెండా ఎగరవేసే బాధ్యతలు కూడా అప్పచెప్పడం అనేది జరిగింది. దాని గురించి సార్, ఒకటి, సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ పార్టీ కోఆర్డినేటర్గా ఎగరేసుకున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎగరేయలేదు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎగరవేయలేదు అంటే అంత బిజీగా ఏమున్నాడు అనేది అడిగేది. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీని మెయింటైన్ చేస్తున్నాను నువ్వు చెప్తున్నావా? అదేదో చెప్పేది క్లారిటీగా చెప్పేయచ్చు కదా. నీ అధ్యక్ష పదవి ఒక రాజీనామా చేసేసి నువ్వు నార్మల్గా ఇంక ఇతనే చూసుకుంటాడు పార్టీని, నేను లేను, నేను ఇంకా బొజ్జుంటాను ప్యాలెస్లో అని చెప్పేయచ్చు కదా. చెప్పేయచ్చు కదా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడేమో నువ్వు సజ్జల రామకృష్ణారెడ్డి ఎగరేస్తే నువ్వెందుకు పదవి? నువ్వు ఎమ్మెల్యేవు కదా, ఒక బాధ్యతగా ఈరోజు చూస్తే ఎమ్మెల్యేలు బాధ్యతగా ఏ నియోజకవర్గాలు ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు జెండా వందనం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయాల? పులివెందులకి వెళ్ళి పులివెందుల్లో చేయాల, పోనీ యలహంక ప్యాలెస్లో ఎందుకు చేయాల, తాడేపల్లి ప్యాలెస్లో ఎందుకు చేయాల? ఎక్కడా నువ్వు ఎందుకు చేయటం లేదు? ఎందుకు చేయటం లేదంటే నీకు దేశం అంటే అభిమానం లేదు. నీకేంటంటే ఈ దేశంలో ఉండే ప్రజలు ఓట్లు మాత్రం కావాలి, ఆ ఓట్లతో నువ్వు పదవులు అనుభవించాలి, ఇక్కడి నుంచి తీసుకొని పోయి విదేశాల్లో ఆస్తులు సంపాదించుకోవాలి, విదేశాల్లో ఆస్తులు సంపాదించుకొని కట్టుకొని ఆ కోట్ల డబ్బులతో నువ్వు జలసాలు చేసుకోవాలి. కానీ ఈ దేశ ప్రజలంటే నీకు అభిమానం లేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఈయనకేంటంటే పదవి అనేది ఒక పదవి కాంక్షతో మాత్రమే ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు పట్టిన చీడ పొరుగు. ఈ భారత ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి వ్యక్తి ఉన్నందుకు నిజంగా సిగ్గుపడుతూ ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి కనీసం ఈరోజు ఇంత గొప్పగా మనం చూసుకుంటే స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి దేశం అంతా. మనం చూసుకుంటే ఎర్రకోట దగ్గర నుంచి గల్లీలో ఉండే ఇంటిపై వరకు ప్రతి ఒక్కరు హర్ఘర్ తిరంగా అని ప్రతి ఇంటిపైన జెండా ఎగరవేస్తుంటే ఈరోజు కనీసం ఆ జెండాకి వందనం చేయడానికి, ఆ జెండా ఎగరవేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డి రాలేదంటే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యక్తో రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆలోచించాలి. సార్ ఇదిలా ఉంటే ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్ రిజల్ట్ తర్వాత కూడా ఆయన అసలు కార్యకర్తలను కానీ కలవకపోవడం కారణం ఏంటి? టీడీపీ వాళ్ళను విమర్శించడం కూడా జరుగుతుంది. వీటన్నిటికీ కారణమే బయటకు రాకపోవడమా? ఒకటి, గెలుపోటములు అనేది రాజకీయాల్లో సర్వసహజం. గెలుపోటములతో సంబంధం లేకుండా
ప్రజల కోసం మనం నిలబడాలి ప్రజాస్వామ్యంలో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాలేదు, ఈ విధంగా మొన్నేమో ఫ్రస్ట్రేషన్లో మాట్లాడాడు, ఒకసారేమో ఈ దేశాన్ని విమర్శిస్తాడు. మీకు కొన్ని నేను వినిపించదలుచుకున్నాను. ఏమంటున్నాడు చూడండి. Say, what kind of country are we living in? That a person visiting the temple needs to disclose his religion before he is permitted to enter the temple. What kind of secularism is this? What kind of a secular country are we living in? What kind of justice is this? What kind of country are we living in? What kind of a country is this? What kind of secularism? What kind of a state is this? What kind of a secular country are we living in? అంటే ఇక్కడ భారతి గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి, వాళ్ళు ఏమంటున్నారు? ఈ దేశం యొక్క సెక్యులరిజంని, ఈ దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని, ఈ దేశాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు దేశద్రోహులు కాక ఇంకేమవుతారు? ఈరోజు దేశద్రోహులని నేను ఎందుకంటున్నానంటే, ఈరోజు వీళ్ళు కనీసం జెండా వందనం చేయకుండా, జెండా వందనం చేయలేదండి వీళ్ళు, ఎవరో చేస్తారంట. నీకు పదవులు మాత్రం కావాలి, నువ్వెందుకు ఎలక్షన్కి, నువ్వు నిద్రపో, మేము పరిపాలించుకుంటాం. ఈరోజు జెండా ఎగరవేయకుండా దేశాన్ని అవమానించాడు. దేశాన్ని అవమానిస్తూ అనేక సందర్భాల్లో మాట్లాడాడు. ఇలాంటి వ్యక్తి దేశద్రోహిగా నేను భావిస్తున్నాను. ఇతను ఏంటంటే, ఇతనికి పదవి ఉన్నప్పుడు వస్తాడు, ఆ పదవితో డబ్బులు రాజభోగాలు అనుభవిస్తాడు, కానీ ఈ దేశ జెండాకి సెల్యూట్ చేసే దానికి ఈయనకు మనసు రావటం లేదంటే ఇలాంటి వ్యక్తి అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. కేవలం అధికారంలో ఉంటే మాత్రమే దేశభక్తి ఉంటుందా? సామాన్య ప్రజలకు ఉన్నట్టు ఈ దేశంలో తను ఉంటున్నందుకు తనకి దేశభక్తి అనేది లేదా? అదేగా చెప్పేది. ఈ దేశాన్నే ఇదేం దేశం అన్న ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి వ్యక్తికి దేశభక్తి అలాంటి. ఈరోజు నిన్నటితో క్లారిటీ వచ్చింది ప్రజలందరికీ కూడా. ప్రజలు ఏం చేయాలో చేస్తారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో దీనికి మూల్యం చెల్లించుకుంటాడు. దేశభక్తి అంటే అధికారంలో ఉంటేనే కాదు, ప్రతి మనిషిలోనూ దేశభక్తి అనేది ఉండాలి అని సార్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.